శ్రీరాముడి 6వ అవతారం త్రేతాయుగం ఆరంభంలో జరిగింది. అధికార బలంతో మదం పట్టి అందులైన క్షత్రియులను తన గండ్రగొడ్డలితో శిక్షించిన అవతారం అతనే పరశురామ అవతారం. ఈరోజు ఈ వీడియోలో మనం పరశురాముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గాది అనే మహారాజు కుశవంశానికి చెందినవాడు. ఒకసారి భృగు వంశానికి చెందిన రుచీకుడు అనే మహర్షి గాది వద్దకు వచ్చి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నల్లటి శరీరం మరియు నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇవ్వమని కోరతాడు. రుచీకుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సత్యవతి రుచీకుని దగ్గరికి వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా రుచీకుడు యాగం చేసి విప్రయంత్రపూతం అయిన ఒక హవిస్సు మరియు రాజయంత్రపూతం అయిన మరో హవిస్సు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతికి ఈ విషయం తెలియక రాజమంత్రపూతం అయిన హవిస్సును తాను తీసుకొని విప్రమంత్రపూతం అయిన హవిస్సును తల్లికి ఇస్తుంది. రుచీకునికి సత్యవతి విషయం తెలిసిన తరువాత ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనవడు మాత్రం ఉగ్రుడవుతాడని చెప్తాడు. రుచీకుడు కుమారుడు జమదగ్ని. జమదగ్ని యొక్క కుమారుడే పరశురాముడు. జమదగ్ని యొక్క భార్య పేరు రేణుకాదేవి. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువును అంటే ఒక గండ్రగొడ్డలిని పొంది పరశురాముడవుతాడు. కార్తవీర్యార్జునుడితో యుద్ధం. ఐహయ వంశుడైన కార్తవీర్యార్జునుడు శాపం వలన అసలు చేతులు లేకుండా జన్మిస్తాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని 1000 చేతులను పొంది మహావీరుడైపోతాడు కార్తవీర్యార్జునుడు. ఒకరోజు ఆ మహారాజు వేటకై వెళ్లి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునుడికి ఆయన పరివారానికి పంచపక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్పాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి జమదగ్ని తన దగ్గర కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల ఇదంతా సాధ్యమవుతుందని చెప్తాడు. ఆ గోవును తనకివ్వమని కార్తవీర్యార్జునుడు ఎంతగానో అడుగుతాడు. జమదగ్ని దానికి నిరాకరిస్తాడు. దీనికి ఒప్పుకోకుండా కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తీసుకెళ్లిపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి ఈ విషయాన్నంతా తెలుసుకొని మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో నరికేస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తన తండ్రి మందలించి పుణ్య తీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు పుణ్య తీర్థాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా ఉండగా ఒకసారి రేణుకాదేవి నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వులు జలకేలి చేస్తుండగా కొంత సమయం ఆలస్యం అవుతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించాలని కొడుకులకు ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు దానికి అసలు ఒప్పుకోరు. తల్లిని తన సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా తన తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి నీకేమైనా వరం కావాలంటే కోరుకో అని చెప్తాడు. పరశురాముడు తన తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరుల్ని తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంటిలోని లేని సమయం చూసి కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జునుడి కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి ముండానికి అతికించి మళ్ళీ బతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియ రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్ది రాజులు గోవుల మందలో దాక్కొని తప్పించుకుంటారు. తరువాత పరశురాముడు భూమి మీద ఉన్నదంతా కశ్యపునికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. రామాయణంలో పరశురాముడు. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుని అభ్యర్థనలను శ్రీరాముని శాంత వచనాలను కూడా పట్టించుకోలేదు పరశురాముడు. చేతనైతే ఈ విష్ణు శాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికిస్తాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెడతాడు.
ఈ విధంగా ధనస్సును పరశురాముడు రాముడికి అందించినప్పుడు పరశురామునికి మరియు రాముడికి భేదం లేదని ఇద్దరికీ అర్థమైపోతుంది. మహాభారతంలో పరశురాముడు మొత్తం ముగ్గురికి శిక్షణ ఇస్తాడు. వాళ్ళు భీష్ముడు మరియు అర్జునుడు, కర్ణుడు మరియు ద్రోణాచార్యుడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్ముడికి అస్త్ర విద్యలు బోధిస్తాడు. కర్ణుడు తాను బ్రాహ్మణునని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరతాడు. తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు ఏమీ గుర్తుండవని శపిస్తాడు. పరశురాముడు చిరంజీవి. కలియుగ అంతంలో కల్కి పుట్టాక అక్కడికి వెళ్ళి అతనికి కల్కి అని పేరు పెట్టి అతనికి అన్ని విద్యలు నేర్పిస్తాడు పరశురాముడు. అందుకే అతను చిరంజీవిగా ఉంటాడు. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.